హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ మీకు తెలియాలి అనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసినట్లయితే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రతి నిరుద్యోగికి ఒక మంచి శుభవార్త. అదేంటంటే ఫ్రెండ్స్, తొందరలోనే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 1,30,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏదైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయో, అంటే గ్రూప్ సి కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఆర్పిఎఫ్ కానివ్వండి, సో ఈ మూడింటికి ఎగ్జామినేషన్స్ అనేవి అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలామందికి ఈ ఏడాది నోటిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. సో వాటన్నిటికీ ఇది ఒక క్లారిఫికేషన్గా అని చెప్పుకోవచ్చు. తొందరలోనే 1,30,000 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి రైల్వే శాఖ అనేది అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్స్కి మీకు సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఓన్లీ సిబిటి తరహాలోనే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తరహాలోనే ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు, జస్ట్ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉంటాయి. అయితే ఆర్పిఎఫ్లో ఏదైతే రిలీజ్ అయ్యాయో దాంట్లో 50% వరకు ఉమెన్స్కి రిజర్వేషన్, అంటే ఉమెన్స్కి ఆ పోస్టులను కేటాయించడం జరిగింది. ఆర్పిఎఫ్ వేకెన్సీస్కి ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే గ్రూప్ డి అంటే గ్రూప్ సి ప్రస్తుతం ఇప్పుడు ఎగ్జామినేషన్స్ ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. అవి అయిపోయిన తర్వాత, అంటే ఈ మంత్ ఎండ్ వరకు ఆ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేసి చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఆర్పిఎఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆర్పిఎఫ్ తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారు పాట్నాలో జరిగినటువంటి ఒక సమావేశంలో అధికారికంగా ప్రకటించడం జరిగింది. కావాలంటే చూడండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా మ్యాటర్. ఆ మ్యాటర్ను కనుక క్లియర్గా చదివినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. రైల్వే విల్ బి రిక్రూటెడ్ ఎట్ ఏ బిగ్గర్ లెవెల్ సూన్. రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ డ్యూరింగ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ పాట్నా. సో పాట్నాలో ఒక ప్రోగ్రాంలో సెడ్ దట్ ఇన్ ద రైల్వే డిపార్ట్మెంట్లో అబౌట్ 10,000 పోస్ట్స్ ఆఫ్ ఆర్పిఎస్ విల్ బి రిక్రూటెడ్ అండ్ 50% ఆఫ్ దిస్ సీట్స్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. 10,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో అది ఆర్పిఎఫ్ నుంచి రిలీజ్ అయ్యాయి. దాంట్లో 50% వరకు ఉమెన్స్కి ఇచ్చారు. ఆల్సో నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 1,30,000 పోస్ట్స్ ఇన్ ద రైల్వే విల్ బి ఇష్యూడ్. అలాగే తొందరలోనే ఒక నోటిఫికేషన్కి 1,30,000 వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు అనేసి మెన్షన్ చేశారు. సో ఆ మ్యాటర్ అనేది క్లియర్గా ఇక్కడ డిస్ప్లే మీద ఉంది, చూడవలసిన వాళ్ళు ఎవరైనా చూడండి. అయితే దీని సెలక్షన్స్ కూడా, అంటే 1,30,000 పోస్టుల సెలక్షన్స్ కూడా ఓన్లీ సిబిటీలోనే ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఏమీ ఉండవు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టరు, గూడ్స్ గార్డు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని వేకెన్సీస్, క్లర్క్స్, సో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. సో తొందరలోనే ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్లో జాబ్స్, అంటే ఎటువంటి జాబ్స్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే నోటిఫికేషన్ వచ్చే లెవెల్కి మీరందరూ దానిలో ఒక మంచి పట్టు అనేది సాధించగలుగుతారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్ని, అంటే ఈ నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ ఇటువంటి నోటిఫికేషన్ వస్తుందా అనేసి మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఇప్పటి వరకే దాదాపు 1,00,000 వరకు వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకో 1,30,000 వేకెన్సీస్ని రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ఫ్రెండ్, గ్రూప్ డికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతాయి అనే దాని గురించి కూడా చెప్పారు. ఈ మంత్ లాస్ట్లో, అంటే ఎండ్ ఆఫ్ ఆగస్ట్ మంత్ నుంచి హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అయితే ఏ డేట్న ఎగ్జామినేషన్ జరుగుతుంది అనే దాని గురించి క్లియర్గా ఇంకా చెప్పలేదు. సో చెప్పిన వెంటనే మన ఛానల్లో పెట్టడం అంటూ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో ఆర్ఆర్బికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ అనేది చేసి పెట్టడం అంటూ జరుగుతుంది. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తేనే నా అప్డేట్స్ అనేవి మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.